నమస్తే, మనం బీజేపీ ఆఫీస్లో ఉన్నాం. కర్రెగుట్టను మొత్తం బలగాలు మొత్తం చుట్టుముట్టినాయి. హెలికాప్టర్లు అనేక రకాలుగా ట్రై చేస్తున్నప్పుడు కానీ కర్రెగుట్టను మాత్రం చేయించలేకపోతారు. అసలు అంత దట్టమైనటువంటి అడవి అన్నమాట అది. సో దానిపైన మరి బీజేపీ వర్షన్ ఏముంది, వాళ్ళను అంతముంచే వరకు వదిలిపెట్టరా, దానిపై మాట్లాడడం మనతో పాటు రాణి రుద్రమ ఉన్నారు. నమస్తే అక్క. నమస్తే. ఏమంటారు అక్క, అసలు అది చాలా దండకారణ్యం, కష్టమైతే అదే ఆర్మీ వాళ్ళకి కూడా 2-3-4 ఒక 10 మంది ఎందడెబ్బలు కూడా తగిలిందని చెప్పేసి అంటున్నారు. సో మీ వర్షన్ ఏముంది అంటే వాళ్ళని వదిలిపెట్టరా, అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి వర్షన్ ఏంటంటే వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళే పిలుస్తారు కదా కూర్చొని మాట్లాడదామని చెప్పేసి, మీరేమంటుంది పైన? అది ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి వర్షన్ కాదండి. ప్రజలు ఎప్పుడు కూడా మావోయిస్టులు ఉండాలి, మావోయిస్టులను ఎంకరేజ్ చేయాలి అని ఎప్పుడు కూడా కోరుకోరు. ఇవాళ కేవలం అది 25వ రజతోత్సవ సభ పెట్టుకొని కేసీఆర్ గారు చేసినటువంటి డిమాండ్. ఎక్కడ లేనిపోని అన్నీ తీసుకొచ్చి ఈ విషయాలని పక్కదారి పట్టించడం అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి బాగా నేర్చుకున్నటువంటి అంశం కాబట్టి లేని అంశాన్ని తీసుకొచ్చి ముంగట పెట్టినారు. మేమేమంటున్నామంటే అది కర్రెగుట్ట కానీ ఎర్రగుట్ట కానీ అసలు మావోయిస్టులు అనేటోళ్ళు ఎందుకు ఉండాలి, వాళ్ళ పర్పస్ ఏంది? రమ్మనండి, జనజీవనంలోకి వచ్చి ప్రజల మధ్యలో బతికి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ పెట్టి ప్రజలకు ఉపాధి కల్పించమనండి. చదువుకున్న వాళ్ళే కదా పోతున్నారు. ఇవాళ దండకారణ్యంలో ఉండి ఏం సాధిస్తారు? ఖచ్చితంగా దేశ హోంశాఖ మంత్రి గారు అమిత్ షా గారు చాలా స్పష్టంగా చెప్పినారు, ఏరి పారేస్తాము. నక్సలైట్లు కావచ్చు, మావోయిస్టులు కావచ్చు, తీవ్రవాదులు కావచ్చు, అది ఎవరైనా కావచ్చు. ఇవాళ దేశ భద్రతకి, రాష్ట్రాల భద్రతకి, ప్రజల జీవనాన్ని భద్రతకి ఆటంకం కలిగించేటటువంటి వాళ్ళు ఎవరున్నా ఎక్కడున్నా లేపి పారేస్తాము అని చెప్పినారు. డెఫినెట్గా అది చేస్తారు. అంటే ఒక్కసారి అవకాశం ఇచ్చి వాళ్ళతో చర్చలు జరపవచ్చు కదా, తప్పేం లేదు. కానీ అవకాశాలు ఇవ్వటము, అవకాశాలు ఇచ్చి చర్చలు జరపటము, వాళ్ళు ఉన్నటువంటి కండిషన్ ఏమిటి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయం. కాబట్టి కేంద్ర తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని తూచా తప్పక అందరూ కూడా పాటించాల్సిందే. అన్ని రాష్ట్రాల పోలీస్ డిపార్ట్మెంటు, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా సహకరించాల్సిందే. అంటే ఇక్కడ ఏమి వినిపిస్తాం, వాళ్ళు చచ్చిన పాము, వాళ్ళ దగ్గర అసలు ఆయుధాలు లేవు, ఇంత టెక్నాలజీ అంతా వాళ్ళు అడాప్ట్ చేసుకోలేదు మావోయిస్టులు, లేకపోతే వాళ్ళు కూడా రిటర్న్ కాల్పులు జరిపేటోళ్ళు. ఈరోజు ఆర్మీ మొత్తం దిగి ఇంత టెక్నాలజీ వాళ్ళపైన ఉపయోగిస్తుంటే మెయిన్గా హెలికాప్టర్ తిరుగుకుంటా చుట్టుముట్టు ఉంటే వాళ్ళను ఒక ఉమ్మాది లెక్క చంపడాన్ని దారుణం అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఇప్పుడు ఆయుధాలు లేకపోతే అడవులలో ఎందుకున్నారండి? మరి ఎందుకున్నారు అంటే చూసుకుంటా ఊకుంటే మన కాశ్మీర్ లెక్క అవుతుంది. అంటే వాళ్ళు ఎవరినైనా చంపేదాకా మనం చూసుకుంటూ ఊకోవాలనా? వాళ్ళు ఎవరినైనా చంపేదాకా మనం చూసుకుంటూ ఊకోవాలనా? ఎందుకు ఉండాలి అంటున్నా నేను. అడవులలో ఉండి మీరు సాధించేది ఏమున్నది? వచ్చి లొంగిపోమ్మనండి, ఎవరొద్దంటున్నారు? అంటే చర్చల ద్వారా ఏం ఉపయోగం లేదంటారా? ఎందుకు చర్చలు ఎందుకు అంటున్నాను నేను. దేనికోసము చర్చలు జరపాలా జరపద్దా అనేది ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం. మీరు డైరెక్ట్గా వచ్చి పోలీసుల దగ్గర లొంగిపోండి, మీ తల్లిదండ్రులతోటి, మీ భార్య పిల్లలతోటి మంచి ప్రజాక్షేత్రంలో బతకండి, ఎవరొద్దంటున్నారు? విమలక్క లాంటి వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు కూడా మన ప్రజలే కదా, కాకపోతే ఉన్నటువంటి రాజ్యాంగం కావచ్చు వీటిని బిలీవ్ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి కొంత ఉన్నత వర్గాలను ఎదిరించేదానికి అందులోకి పోయిరు కదా, వాళ్ళు కూడా మన ప్రజలే కదా, మన కోసం కొట్లాడేటోళ్ళు కదా, మంచి కోసం కొట్లాడేటోళ్ళు కదా అంటారు. మీరేమంటారు? మరి అట్లయితే జనజీవనంలోకి రమ్మంటున్నాం. అడవులు ఎందుకు ఉండాలి అంటున్నాను నేను. వాళ్ళ ప్రజలే కదా, వచ్చి ప్రజల మధ్యలో బతకమనండి. అంటే మారుతా అంటే మీరు యాక్సెప్ట్ చేశారు. ఇంతకుముందు కూడా చర్చల లోపం అట్లా పిలిచి మళ్ళీ ఖతం చేసిర్రు, అది కూడా మనం చూసుకోవాలి కదా, అట్లా కూడా మళ్ళీ ఖతం చేసే అవకాశం ఉంటుంది కదా అని చెప్పేసి వాళ్ళ వాదన వినిపిస్తుంది. దానికి ఎవరు ఏం చేస్తారు? ఇప్పుడు చర్చలకు పిలిచి ఖతం చేస్తారు అని మీరే అంటారు, వాళ్ళను చంపొద్దు అని మీరే అంటారు, పోనీ దొరకబట్టద్దు అని మీరే అంటారు. మరి వాళ్ళు అడవుల్లో ఉండి వాళ్ళ ఆయుధాలు పట్టుకొని వాళ్ళు జనాన్ని చంపితే, వాళ్ళు పోలీసు వాళ్ళని చంపితే, వాళ్ళ ఆర్మీ వాళ్ళని చంపితే మరి అది చూసుకుంటూ ఉండాలనా? మరి పోండి, మరి మీరన్నా పోయి వాళ్ళందరినీ కూడా మార్చి ప్రజాక్షేత్రంలో తీసుకురండి అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మా అప్రూవల్లో మారిన వాళ్ళు మేము పోయి మాట్లాడతాం, అవసరం అయితే మేము సంధి చేస్తామని చెప్పేసి గాది లాంటి వాళ్ళు అంటున్నారు. కాదు, ఇప్పటిదాకా ఎందుకు వెయిట్ చేసిండ్రు? ఇప్పటిదాకా ఎందుకు తీసుకురాలే? తీసుకురమ్మనండి, ఎవరొద్దన్నారు? మీకు తెలిసి ఉంటాయి కదా వాళ్ళ అడ్రస్లు. ఇవాళ రేపు శాటిలైట్ ఫోన్లే వాడుతున్నారు, మా ఫోన్లు చేసి తీసుకొచ్చుకోండి, ఎవరొద్దన్నారు? వెల్కమ్ చేస్తాం కదా. అందరు ప్రజాక్షేత్రంలో మస్తు మంది నక్సలైట్లు లొంగిపోయిన వాళ్ళు, మంచిగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు కదా. ఇన్ని రోజులు ఏం చేసినారు మీరు? ఇప్పుడు మేము పోతాము, ఇప్పుడు మేము తీసుకొస్తామని తీసుకొచ్చినా కూడా ఎవరు అబ్జెక్షన్ చెప్తారు? మీరు మంచిగా ప్రజాక్షేత్రంలో తీసుకొచ్చి జనం మధ్యలో నిలబెట్టి ఇగో మేము వీళ్ళు లొంగిపోతున్నారని చెప్పండి, అందరి టీవీలను పిలుచుకొని లైవ్ పెట్టండి, ఎవరు అబ్జెక్షన్ చెప్తారు మీకు? కమ్యూనికేషన్ కూడా చేసేందుకు మాకు వీలు కల్పిస్తలేరు అని చెప్పేసి అంటున్నారు. కమ్యూనికేషన్ లేదు అని అంటే ఇవాళ రోజుల్లో అది అమాయకమైనటువంటి మాట, ఎవరు నమ్మరు దాన్ని.
కమ్యూనికేషన్ లేనిదే వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఎక్కడికి వస్తున్నారు, ఇన్ఫార్మర్ వ్యవస్థ, ఏ ఫోన్లు లేని నాడు కూడా ఇన్ఫార్మర్ వ్యవస్థలు ఉన్నాయి. మావోయిస్టులకు ఉన్నాయి, నక్సలైట్లకు ఉన్నాయి, ఇక్కడ వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళకు ఉన్నాయి. ఇవాళ ఉన్నాయా? కనీసం ఆ ఏరియాలో పోతుంటే కూడా పట్టుకుంటారు పోలీసులు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఆ ఇష్యూ అది పెద్ద ఇష్యూ అండి, పెద్ద ఇష్యూ అది. ఇవాళ ఎవరైనా కూడా గుర్తుపెట్టుకోండి, వాళ్ళే కూడా ప్రాణాలే కదా, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని వాళ్ళు చంపేటోళ్ళకి కూడా ప్రాణాలే కదా. మరి వాళ్ళు ఎందుకు చంపుతున్నారు? వాళ్ళు చంపేటోళ్ళకి ప్రాణాలు కదా. వాళ్ళు ఇంకా బలంగా ఉన్నారనుకుంటారా మీరు? వాళ్ళు బలంగా లేకపోతే జనంలోకి రమ్మనండి. వాళ్ళు బలంగా లేనప్పుడు అసలు ఇష్యూ ఎక్కడిది? ఇంకా జనంలోకి రమ్మనండి. ఇంకా ప్రధానంగా ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుంది? పీఓకేను కలుపుకోవాలి భారత్లో అనే ఒక ప్రధానంగా జనాల నుంచి వస్తున్న వాయిస్. మీరు దానికి ఎలా జరగబోతుంది? అది జరిగే పని అంటారా? జరగాలనే భావిస్తున్నాం. చాలామంది ఏమంటే వ్యవస్థకి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి వాళ్ళు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి వాళ్ళు, ఏదో రివర్స్గా మాట్లాడి మేము రెబల్స్గా మాట్లాడితే మాకు బాగా ఐడెంటిటీ వస్తుంది అని అనుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఏంటంటే కొన్ని మంచి నిర్ణయాలు జరిగేటప్పుడు ఇది సాధ్యమవుతుందా, ఇది అవుతుందా అని మాట్లాడతారు. నేనేమంటున్నా, 370 ఆర్టికల్ రద్దు జరుగుతుంది అని ఎవరన్నా అనుకున్నారా? కానీ మోడీ గారు చేసి చూపించినారు కదా. ఇవాళ కాశ్మీర్కి స్వేచ్ఛా స్వతంత్రాలు వచ్చినాయి కదా. మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కాకుండా గత 3-4 సంవత్సరాలలో ఎక్కడన్నా ఏమైనా జరిగిందా? ఎంతమంది పర్యాటకులు పోతున్నారు, కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థ ఎంత బాగా వృద్ధిలోకి వచ్చింది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఎంత ఉపాధి దొరికింది, ఇదంతా కూడా డెవలప్మెంట్ జరిగినటువంటి అంశం కదా. కాబట్టి డెఫినెట్గా కాశ్మీర్ ప్రజలకు ఇంకా మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి కాశ్మీర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్నంతా కూడా మనం స్వాధీనం చేసుకోవాల్సిందే. అక్కడ ఉన్నటువంటి తీవ్రవాదులందరినీ కూడా బార్డర్ దాటించి తరిమి కొట్టవలసిందే. ఇనకపోతే ఏ రకంగా బుద్ధి చెప్పాలనో పాకిస్తాన్కి ఆ రకంగా బుద్ధి చెప్పాల్సిందే. డెఫినెట్గా ఆ విషయంలో భారతదేశ ప్రజలందరూ కూడా ఏకతాటి మీదకి రావాల్సిందే. కాంగ్రెస్ కావచ్చు, కొందరు కావచ్చు, ఇలా భద్రతా వైఫల్యం ప్రధానంగా అనిపిస్తుంది. రిక్రూట్మెంట్ చేసుకోలేదు ఆర్మీ అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? ఇవాళ 4-5 ఏళ్ళకి ఒక్క ఇన్సిడెంట్ జరిగితే భద్రతా వైఫల్యం గురించి మీరు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజు కూడా జరిగే కదా. అసలు భద్రత ఉందా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు? ఎవరన్నా రోడ్డు మీదకి వచ్చి జాతీయ జెండాను ఆగస్టు 15 నాడో లేకపోతే జనవరి 26 నాడో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాశ్మీర్లో ఎగిరేసిండ్రా? ఆ ధైర్యం ఉందా? ఒక సినిమా థియేటర్ ఓపెన్ చేసేటటువంటి ధైర్యం ఉందా? ప్రజలకు రోడ్డు మీదకి వచ్చి భారత్ మాతాకి జయ అనేటువంటి ధైర్యం ఉందా? ఇక వాళ్ళు మనకు భద్రత గురించి చెప్పాలా? దీన్ని మతం పైన దాడి అని చూడొచ్చా, లేకపోతే ఇంకా మామూలుగా టెర్రరిస్ట్ అటాక్ లాగానే చూడొచ్చా? డెఫినెట్ కనబడుతుంది కదండి. ఇంత చిన్న పిల్లగాడిని అడిగితే కూడా చెప్తారు. మొన్న పాపం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి సోదరులు చనిపోతే వాళ్ళ కొడుకు కూడా చెప్తున్నాడు కదా అక్కడ ఏం జరిగిందని, మతం పేరు అడిగి చంపినారు అని. ఇంకా అంతకంటే రుజువు ఏం కావాలా? ఖచ్చితంగా ఇది హిందూ మతం మీద జరిగినటువంటి దాడి. మోడీని కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు, అసలు అవసరమైతే లేపేస్తాము అని చెప్పేసి కూడా వార్నింగ్ వస్తున్నాయి. మీరేమంటారు? ఇవాళ వాళ్ళకి వంత పాడుకుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అదే ఎజెండాతోటి ఉన్నారు. అంటే మనుషుల్ని ఇవాళ భారతదేశం కోసము కొట్లాడుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని, భారతదేశాన్ని ప్రపంచ పటంలో నెంబర్ 1గా నిలబెట్టాలనుకునేటువంటి వ్యక్తిని ఇవాళ పాకిస్తాన్ లాంటి దేశాలను కూడా నోరు మూయించి అమెరికా లాంటి దేశ ప్రధానులను కూడా కాళ్ళ బేరానికి వచ్చేటటువంటి పరిస్థితికి భారతదేశాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తిని ఇవాళ చంపాలి అనేటువంటి ఆలోచన పాకిస్తాన్ లాంటి దేశానికి వస్తే అది వాళ్ళ నైజం. కానీ కాంగ్రెస్ పార్టీ లాంటి వాళ్ళు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో పెట్టినారు తలలేని మోడీ గారి బొమ్మను పెట్టి. సిగ్గుపడాలి వాళ్ళు, సిగ్గుండాలి వాళ్ళకి పాకిస్తాన్ ఎజెండాను భుజాల మీద పెట్టుకోవడానికి. మీరు ఎవరిదాకా మాట్లాడినట్టు విద్యా వ్యవస్థ ఎప్పుడు అంటే అకాడమిక్ డిస్టర్బ్ అయిందంటే కరోనా సమయంలో డిస్టర్బ్ అయింది, అట్నే కొనసాగుకు వస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారు, ఏమంటారు? డెఫినెట్గా వాళ్ళు చేసినటువంటి తప్పులను వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. కరోనా సమయంలో ఏం విద్యా వ్యవస్థ డిస్టర్బ్ కాలే, అకాడమిక్ డిస్టర్బ్ అయింది. సో ఎగ్జామ్స్ లేట్ కండక్ట్ చేయడం అది కాదు. అసలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు మొత్తం విద్యా వ్యవస్థను వాళ్ళు నాశనం చేసినారు, నిర్వీర్యం చేసినారు. దానికి 3 ఆకులు ఎక్కువ చదువుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు పరీక్షలు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి, దయనీయమైనటువంటి స్థితులకి విద్యారంగాన్ని తీసుకొచ్చినారు. అంటే మెయిన్గా ఫీజు రింబర్స్మెంట్ గత ప్రభుత్వమే పెండింగ్ పెట్టిపోయింది, అవి మేము తీర్చాల్సి వస్తుంది, టైం పడుతుంది అని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం చెప్తున్నట్టు మాట. మీరేమంటారు? అంటే వేరే ఖర్చులు పక్కకు పెట్టుకోండి, మీరు విద్యార్థుల అకాడమిక్ ఇయర్ని పోగొడతారా, విద్యా సంవత్సరాన్ని పోగొడతారా? అంటే ఆ పిల్లలందరూ పరీక్ష రాయకుండా ఇంకొక సంవత్సరం వేస్ట్ చేసుకోవాలా? అది ఏం సమాధానం అండి వాళ్ళు చెప్పేది? వేరే ఖర్చులు తక్కువ చేసుకోమనండి. హెలికాప్టర్లలో మంత్రులు తిరుగుతున్నారు కదా, తక్కువ చేసుకోమనండి. దేశాల పట్టుక తిరుగుతున్నాడు కదా ముఖ్యమంత్రి, ఆ ఖర్చులు తక్కువ చేసుకోమనండి. 650 కోట్ల రూపాయలు లేవా తెలంగాణ గవర్నమెంట్ దగ్గర?
ఈ భూములు అమ్ముతా, ఆ భూములు అమ్ముతా, ఈ భూమి అమ్మి ఆ ఇండస్ట్రీ కడతా అంటున్నారు కదా. మీరు ఇండస్ట్రీ కడితే ఎవరికి రావాలి ఉద్యోగము? విద్యార్థులకే కదా. మరి డిగ్రీల పరీక్షలే పెట్టినప్పుడు వాళ్ళకు పట్టాలే రానప్పుడు ఎవరిస్తారు ఉద్యోగం? మరి దీని మీద లేదు అంత శ్రద్ధ. ఇది మనతో పాటు రాణి రుద్రమ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.